దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారిన నీట్ సిబిఎస్ఈ పరీక్షల లీకేజీల వ్యవహారంపై కాక్రోచ్ జనతా పార్టీ తీవ్ర నిరసనకు పిలుపునిచ్చింది. ఈ పరీక్షల లీకేజీలకు నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని ఆ పార్టీ డిమాండ్ చేస్తోంది. ఈ నేపథ్యంలో ఢిల్లీలోని ప్రసిద్ధ నిరసన వేదిక జంతర్ మంతర్ దగ్గర భారీ ఎత్తున ధర్నా నిర్వహించేందుకు కాక్రోచ్ పార్టీ సన్నద్ధమైంది. ఈ నేపథ్యంలో జంతర్ మంతర్తో పాటు పలుచోట్ల పోలీసులు భారీగా మోహరించారు. काला हिट ఈ అంశంపై మరిన్ని వివరాలని ఢిల్లీ బ్యూరో చీఫ్ నవీన్ అందిస్తారు. నవీన్, ఇప్పుడు దేశ రాజధానిలో హై టెన్షన్ వాతావరణం నెలకొంది. ఇక మనం చూస్తున్నాము, కాక్రోచ్ జనతా పార్టీ తీవ్ర నిరసనకు పిలుపునిచ్చింది. ఇప్పుడు ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంది? కాక్రోచ్ జనతా పార్టీ సంబంధించినటువంటి పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు ఇచ్చటి క్రితమే జంతర్ మంతర్ కూడా చేరుకున్నటువంటి పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా నీట్ సంబంధించినటువంటి అంశాలపైనే పెద్ద ఎత్తున ఆందోళన కూడా చేస్తున్నటువంటి పరిణామాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఇటీవలే నీట్ సంబంధించినటువంటి లీకేజ్ సంబంధించినటువంటి అంశం దేశవ్యాప్తంగా పెద్ద చర్చనీయాంశంగా మారినటువంటి పరిస్థితి నెలకొంది. కాబట్టి ఇప్పుడు ఖచ్చితంగా దానికి సంబంధించినటువంటి విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని చెప్పేసి కూడా వారు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. పెద్ద ఎత్తున కాక్రోచ్ జనతా పార్టీకి మద్దతు తెలిపేందుకు దేశవ్యాప్తంగా అనేక ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున విద్యార్థులతో పాటు ఇంకా నిరుద్యోగులు కూడా ఇక్కడ జంతర్ మంతర్ కూడా చేరుకున్నటువంటి సిచ్యువేషన్ కూడా నెలకొంది. కాబట్టి ఈ రోజు సాయంత్రం వరకు ఈ కాక్రోచ్ జనతా పార్టీకి అనుమతి కూడా పోలీసు కూడా ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలోనే పోలీసులు భారీ భద్రత కూడా ఏర్పాటు చేశారు. ఎక్కడ ఎటువంటి ఇబ్బంది కలగకుండా మాత్రం పూర్తి స్థాయిలో ఏర్పాట్లు కూడా చేసినటువంటి పరిణామాలు కనిపిస్తున్నాయి. మరోవైపు కాక్రోచ్ జనతా పార్టీ అంటే ఈ యొక్క ధర్నాకి పాల్గొనడానికి వస్తున్నటువంటి వారందరూ కూడా ప్రతి ఒక్కరు జాతీయ జెండాతో పాటు ప్రతి ఒక్కరు కూడా తమ దగ్గర నుంచి ఒక బుక్ కూడా తీసుకురావాలని చెప్పేసి కూడా వ్యవస్థాపకుడు ఇప్పటికే పిలుపు ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలో ఆ పిలుపు మేరకు పెద్ద ఎత్తున కార్యకర్తలతో పాటు అభిమానులందరూ కూడా పెద్ద ఎత్తున జంతర్ మంతర్ కూడా చేరుకోవడం జరిగింది. జ్యోతి చేరుకున్నట్లుగా మనకి సమాచారం వస్తోంది. సో ఇప్పుడు అభిజిత్ దీపికకి ఎలాంటి మద్దతు కనిపిస్తోంది? ఇప్పుడు స్టూడెంట్స్ కానివ్వండి, ఫాలోవర్స్ కానివ్వండి, వాళ్ళందరూ ఇప్పుడు అభిజిత్ దీప్కే అడుగు జాడల్లోనే నడవబోతున్నారు అనుకోవాలా? అసలు ఆయన పిలుపుకి ఇంత స్పందన రావడాన్ని ఎలా చూడాలి? काला हिट